లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో సిఐడి తన పని తాను చేసుకుపోతోంది. పోర్టు అక్రమాల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు కూడా ఫోకస్ అవుతోంది. ఆ కేసులో అరెస్ట్ అవుతానని సాయిరెడ్డి భయపడుతున్నారా? అందుకే తాను ఎంపీని మర్చిపోయి బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారా? తాము అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటే జైలుకి పంపిస్తామని అసందర్భ వ్యాఖ్యలు చేశారాయన. దాంతో ఆయనపై కేసులు నమోదవుతూ ముప్పేట దాడి జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తరువాత కాకినాడ సీపోర్టు వ్యవహారంలో సిఐడి తన పని తాను చేసుకుపోతోంది. పార్లమెంట్ సమావేశాల తరువాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిఐడి అరెస్టు చేయటం ఖాయమంటూ హస్తినలో టాక్ నడుస్తోంది. ఆ క్రమంలో మీడియా ముందుకొచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. తాము అధికారంలోకి రాగానే చంద్రబాబును జైలుకు పంపిస్తామని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక విధంగా ముఖ్యమంత్రిని ఓపెన్ గా బెదిరించారాయన. కూటమి దూకుడుతో వైసీపీ బ్యాలెన్స్ తప్పుతున్నట్లు కనిపిస్తోంది. అరెస్టు భయాలతో ఆ పార్టీ నేతలు నోరు జారుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతున్నారు. 4.5 తరువాత తాము అధికారంలోకొచ్చే నాటికి చంద్రబాబుంటే అరెస్టు చేస్తామని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వైసీపీ నుంచి సీఎం చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కులం గురించి సాయిరెడ్డి మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కాకినాడ సీపోర్ట్ సెజ్ వ్యవహారంలో ప్రమేయమున్న వైసీపీ నేతలంతా భయపడుతున్నట్లే కనిపిస్తోంది. ఆ భయంతోనే విజయసాయిరెడ్డి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డికి బాపట్ల టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు విజయసాయిరెడ్డి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో వ్యక్తిగత దూషణలకు వెళ్లి దిగజారి ప్రవర్తించారని, సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా పాపులర్ నేత అని, ఒక విజనరీగా పేరు తెచ్చుకున్న నేతపై నోటికొచ్చినట్టు మాట్లాడటం తగదని విమర్శించారు. ఎందుకంటే మన ఊర్లో ఒక సామెత ఉంది, పాపం ఒక రైతు నా గుమ్మడికాయ పోయిందని ఎత్తుక్కుంటా ఉన్నాడంట, ఎవరో దొంగ భుజాలు తలుపుకున్నాడంట. ఇలా ఉంది ఇది. ఎందుకండి ఇంత రియాక్ట్ అయిపోయి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? మీరు ఏం చేశారో చూసుకోండి ఒకసారి. సో ఏది ఏమున్నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, పర్సనల్ అటాక్ చేయడము అనేది మీకు ఆన్వాయితీ అయిపోయింది. ఇంతకుముందు కూడా చేశారు. అండ్ యూ హ్యావ్ గాన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ వరకు కూడా పోయారు. వెరీ వెరీ బ్యాడ్, టోటలీ అన్ఎథికల్. ఏమాత్రం ఒక కాన్సెప్ట్ లేకుండా, ఒక సంస్కారం లేకుండా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక పొలిటికల్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారు, ప్రజలంతా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఉండాలని ఎప్పుడు నేర్చుకుంటారండి. మాజీ ఎమ్మెల్సీ విజయవాడ టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న ఇంకో అడుగు ముందుకేసి విజయసాయిరెడ్డిపై పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కమిషనర్ను కలిసి సాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. సీఎంకు కులం అంటగట్టడమే కాకుండా ఆయన బతుకుంటే 4.5 లోపల వేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను బుద్దా తప్పుబట్టారు. విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోకుంటే న్యాయపరంగా పోరాటం చేస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించారు. విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి, ఆయన చావకుండా బతికి ఉంటే లోపడేస్తానని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో ఆ మాటలో, అంటే 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం. ఆ మాట ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో 2 మాటలు అన్నాడు. ఉదాహరణకి కేవీ రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలామంది తెలుసు. ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగితే చెబుతారు. అది 490 కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి 490 కోట్లు అతనికి లాభం ఇచ్చారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 1 సంవత్సరం
ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరన్నా అమ్ముతారా? మరోవైపు సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి చేసిన ప్రతికూల వ్యాఖ్యలను డీజీపీ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. సీఎం చంద్రబాబుకు ముప్పు తలపెట్టాలనే కుట్ర విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి ఆయన బృందం కదలికలపై నిఘా ఉంచాలని కోరారు. మొత్తానికి 67 వయసులో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డి అలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతూ తీవ్ర విమర్శల పాలవుతోంది. For more videos like this, subscribe Big TV channel.